జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఇమ్మీడియట్‌గా జేపీసీకి పంపించిన తరువాత, అసలు జమిలీ ఎన్నికలనేవి పాజిబిలిటీ ఉందా? ఏ వ్యూహంతోటి 302 మెజారిటీ లేకున్నా, 2/3 మెజారిటీ లేకపోయినా, ఏ ధైర్యంతోటి మోదీ గారు, అమిత్ షా గారు వీళ్ళ ద్వయం దాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు? వాళ్ళ వ్యూహం ఏంటి అన్నది తలపండిన రాజకీయవేత్తలకు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ వ్యూహం ఏమై ఉంటుంది? ఇంటర్నల్‌గా వాళ్ళకు వేరే ప్లాన్ ఏమైనా ఉందా? అన్నది వాళ్ళకు తలపండిన రాజకీయ నాయకులకు కూడా ఖచ్చితంగా అర్థం కావట్లేదు. ఏం వ్యూహం లేకుండా, ఏం ఆలోచన లేకుండా ఇంత త్వరగా జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును, ఇంకా మామూలుగా రెగ్యులర్ పీరియడ్ చూసుకుంటే చాలా టైం ఉంది కదా, 29 వరకు. కానీ ఇప్పుడు 24లోనే వీళ్ళు దీన్ని ముందుకు తీసుకొని వచ్చేసి ఇంత వేగంగా ఎందుకు ముందుకు జరుపుతూ ఉన్నారు? అసలు జమిలీ ఎన్నికలు జరగాలి అంటే ఇక్కడ 360 మంది పైగా 2/3 మెజారిటీ కావాలి. అసలు అది పాసిబుల్ అవుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లే. అండ్ అట్ ద సేమ్ టైం మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ముందుకు వస్తూ ఉంది. జమిలీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా, అన్ని శాసనసభలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగినా జరగకపోయినా, లోక్సభ ఎన్నికలైనా కూడా టైం కంటే ముందే వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అన్నది ఢిల్లీ సర్కిల్స్లో తిరుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్. అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అన్ని అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగినా జరగకపోయినా, లోక్సభకైనా కూడా ముందే ఎన్నికలు వస్తాయి అని. ఎందుకని? దీనికి 2-3 కారణాలు కనిపిస్తున్నాయి. జమిలీ పాస్ అయితే లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి వస్తాయి. ఇంకా సెకండ్ డిస్కషన్ లేదు. ఒకవేళ ఇది కాలేదు అనుకున్నప్పుడు బీజేపీ ప్లాన్ బి ఏంటి? నియోజకవర్గాలను పునర్విభజన చేసి, అంటే లోక్సభ నియోజకవర్గాలు, రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలి. అది ప్రతిపాదన ఉంది కదా, పెంచాలి అని. సో అలా పెంచాలి అంటే జనాభా సేకరణ చేయాలి. దానికోసం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి జనాభా సేకరణ కోసం, నెక్స్ట్ నియోజకవర్గాల పెంపు చేసి, బై డిఫాల్ట్గా బీజేపీకి పట్టులేని దక్షిణ భారతదేశంలో ఏమో ఉత్తర భారతదేశంతో పోలిస్తే తక్కువ నియోజకవర్గాలే. ఎందుకంటే ఏ ప్రాతిపదికన వీళ్ళు పెంచబోతున్నారు అన్నది చూడాలి. బట్ ఉత్తర భారతదేశంలోనే జనాలు ఎక్కువ కాబట్టి నియోజకవర్గాలు ఎక్కువ అక్కడనే వస్తాయని, సో బీజేపీకి పట్టున్న చోటే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది అని. కాబట్టి ముందే కనుక ఎన్నికలకు వెళ్తే, లోక్సభకు ముందే ఎన్నికలకు వెళ్తే నార్త్ బెల్ట్లో మనకు పట్టు బాగుంటుంది, నియోజకవర్గాలు పెరుగుతాయి. కాబట్టి ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను పొంది, మెజారిటీ సీట్లను, సింగిల్గానే ఎక్కువ సీట్లను పొంది అధికారాన్ని చేపట్టి, అప్పుడు మనం కావలసినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవన్నీ పాస్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఒకరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా అయితే ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది. జమిలీ జరిగితే ఇబ్బంది లేదు వాళ్ళకు. జమిలీ జరగకపోతే ఇప్పుడు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెట్టాలి, జనాభా సేకరణ చేయాలి, నియోజకవర్గాల పునర్విభజన చేయాలి, నెక్స్ట్ లోక్సభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలి. సో నార్త్ బెల్ట్లో సీట్లు పెరుగుతాయి కాబట్టి బీజేపీకి ఎక్కువ బలం వస్తుంది లోక్సభలో. సో సింగిల్గానే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, కూటమి గీటమని కాకుండా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు, మనకు కావాల్సిన బిల్లులు పాస్ చేసుకోవచ్చు అని ఈ ద్వయం ఏదైతే ఉంటుందో, నమోషా అనే ద్వయం, ఈ ద్వయం ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళ ప్లాన్ ఆ దిశగా ఉంది అని జాతీయ మీడియాలో కొందరు అంచనా వేస్తూ ఉన్నారు. నేషనల్ వైడ్ కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. కొట్టిపడేయలేము. ప్లాన్ అయితే జబర్దస్త్గా ఉంది. జమిలీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా ముందే లోక్సభకి ఎన్నికలు జరిగితే, నియోజకవర్గాలు పెరిగితే, నార్త్ బెల్ట్లో పెరిగితే, బీజేపీకి పట్టున్న చోట పెరిగితే, నెక్స్ట్ లోక్సభలో సింగిల్గా అధికారంలోకి రావచ్చు అని. ఇంట్రెస్టింగ్ ప్లాన్. మరి ఇది ఏది వర్కౌట్ చేస్తారు అన్న విషయం అయితే తెలియదు, బట్ ఏదో ఒకటైతే వర్కౌట్ చేస్తారు.
కనీసం లోక్సభ ఎన్నికలైనా కనుక 29 వరకు దాదాపు ఈ ప్రభుత్వం అంతవరకు వాళ్ళు రన్ చేయకపోవచ్చు. ఎవరో కూల్చేయరక్కర్లే, వాళ్ళే దాన్ని రద్దు చేసుకొని వెళ్ళొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.